డోన్ మండలం బి రామదుర్గం గ్రామంలో నిర్మితమైన నూతన గ్రంథాలయం ఘనంగా ప్రారంభమైంది. అభేగర్ కలపల విజయ్ కుమార్, హోప్ లైఫ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ హిమజ, గ్రామ సర్పంచ్ నాగన్న, ప్రముఖ వైద్యులు డాక్టర్ సుంకన్న, రాష్ట్ర వాల్మీకి ఫెడరేషన్ డైరెక్టర్ వలసల రామకృష్ణుల సమక్షంలో గ్రామ ప్రజల ఆదరణలో ఈ కార్యక్రమం జరిగింది. గ్రంథాలయాన్ని ప్రజలకు అంకితం చేసిన సందర్భంగా హోప్ లైఫ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ హిమజ మాట్లాడుతూ, చదువు మనిషికి నిజమైన ఆయుధం, విద్య ఉంటే ఎక్కడైనా తల ఎత్తుకొని నిలబడొచ్చు అని అన్నారు. గ్రామస్తులు ఏర్పాటు చేసిన ఈ గ్రంథాలయాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాగానే నాకు స్వర్ణలత గారు కలిశారు. అమ్మ చెప్పారు అంగన్వాడీ స్కూల్. నేను ఒక రూమ్ డొనేట్ చేశాను. దాని తర్వాత దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ మరొక రూమ్ పొడిగించారు. ఇప్పుడు 8th క్లాస్ వరకు పిల్లలు చదువుకుంటున్నారు అని అంటే, ఒక అమ్మ చదువుకుంటే కుటుంబం మాత్రమే బాగుపడదు, ఆమె ఆలోచన సరిగా ఉంటే గ్రామం మొత్తం అభివృద్ధి చెందుతుంది అనడానికి ఉదాహరణగా నేను స్వర్ణలత గారిని చూశాను. అలా ఇలాంటి స్వర్ణలతలు, ఇలాంటి అమ్మలు మరెంతో మంది ఇక్కడ తయారవ్వాలని, ఏపీకి రామదుర్గం విలేజ్ ఒక మోడల్ గా నిలవాలని, గ్రంథాలయం అందులో కీలక పాత్ర పోషించాలని కోరుకుంటున్నాను. హోప్ ఫర్ లైఫ్ ఫౌండేషన్ నుంచి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో దాదాపు 7,132 మంది అనాథ పిల్లల్ని మేము చదివిస్తున్నాము. చదువులో భాగంగా గ్రంథాలయాల నిర్మాణం ఇది 3వది. చెర్లపల్లిలో ఒకటి చేశాము, మహబూబ్ నగర్ జిల్లా చిన్న మాదారంలో ఒకటి చేశాము, ఇది 3వది. ఈ గ్రామాలయ అభివృద్ధిలో గ్రంథాలయం కూడా కీలక పాత్ర పోషించి, మహిళలతో పాటు విద్యార్థులు కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని జిల్లా అభివృద్ధిలో, రాష్ట్ర అభివృద్ధిలో వీళ్ళంతా కీలక భాగస్వాములు అవుతే అది అంతకు మించిన సంతోషం మాకు ఉండదు. అందుకు మాకు అవకాశం కల్పించిన రామదుర్గం గ్రామస్తులందరికీ ధన్యవాదాలు. నా పేరు హిమజ అండి, డాక్టర్ హిమజ. హోప్ ఫర్ లైఫ్ ఫౌండేషన్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్.